పూజ చేసినప్పుడు దీపారాధనకుండే ప్రాముఖ్యమే వేరు. దీపం లేని ఇల్లు అదృష్టాన్ని ప్రసాదించదు అంటారు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇక అదే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా శుభదాయకం. ఆవు నేతితో ఎలా దీపం వెలిగించాలంటే ముందుగా దీపారాధన చేసే కుందులను శుభ్రం చేసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తర్వాత ఆవు నెయ్యి పోసి దానిలో ఒత్తులు వేసుకోవాలి. కేవలం అగరవత్తులతోనే దీపాన్ని ముట్టించాలి. అగ్గిపుల్లలతో దీపారాధనని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ముట్టించిన దీపంతో ఇంకొక దీపాన్ని కూడా వెలిగించకూడదు. సాయంత్రం పూట లేదా ఉదయం పూట ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులుండవు. చేతికందాల్సిన డబ్బు అందుతుంది. నేతి దీపాన్ని ఇంటిని వెలిగించడం ద్వారా అప్పుల బాధలు తీరిపోతాయి. లక్ష్మీదేవికి నేతి ప్రీతిదాయకం కాబట్టి ఆమెను స్తుతించి దీపారాధన చేసేవారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇంకా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే సరస్వతీదేవి ముందు నేతితో దీపం వెలిగిస్తే మంచి ఫలితాల్ని పొందొచ్చు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.